ఎందుకే ఎందుకే ఆ టర్త్ పేపర్ నాకు అర్థం కావట్లేదు. వీడియోలో కనిపించాలని ఏంటి నీకు ఆలోచన? ఎక్కు చూడు. హై ఫ్రెండ్స్, అండ్ మొత్తానికి మనం అనుకున్న అప్డేట్ అయితే వచ్చింది. సో ఏదైతే షార్ట్ వీడియోస్ కానివచ్చు, ఏదైతే లాంగ్ వీడియోస్ కానివచ్చు, సో యాడ్స్ని బాగా విపరీతంగా పెంచేసింది యూట్యూబ్ అయితే గతంలో ఏంటంటే మనకి యాడ్స్ కొద్ది గొప్ప పెంచినట్టు కనిపించినా కానీ మనకి రెవెన్యూలో తేడా కనిపించేది కాదు. ఓకేనా? సో చాలామంది క్రియేటర్స్ అయితే ఫ్రస్ట్రేషన్ని ఫీడ్బ్యాక్ రూపంలో పంపించినట్లున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా చాలా వరకు ఫీడ్బ్యాక్స్ రైజ్ చేశాను. అంటే యాడ్స్ అయితే కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి కానీ రెవెన్యూ ఏదని అంటే నేననే కాదు, ఇట్లా చాలామంది క్రియేటర్స్ అయితే ఫీడ్బ్యాక్ పంపించారు. సో ఫర్దర్గా యూట్యూబ్ వాడు ఏంటంటే మరి వాడికి ఏమనిపించింది ఏంటో రెవెన్యూ అయితే అప్డేట్ చేశాడు. ఈ వీడియోలో డీటెయిల్గా దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ వీడియో లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి, ఎందుకంటే ఇట్లాంటి అప్డేట్స్ చాలామంది చేయడానికి ఇష్టపడరు, బట్ నేను చేస్తున్నానంటే అది మీకోసమే. సో ఒక 2000 లైక్స్ వస్తాయి అనుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. సో మేక్ షూర్ ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నా ఓల్డ్ వీడియోస్ చూపిస్తాను చూడండి, లాస్ట్ మంత్ పెట్టిన వీడియోస్ చూపిస్తాను. సో ఆ వీడియోస్కి చూడండి, ప్రతి ఒక్క 1000 వ్యూస్కి, అంటే ఇప్పుడు నా వీడియో ఎన్ని వ్యూస్ వచ్చినా కానీ ప్రతి ఒక్క 1000 వ్యూస్కి 28 రూపాయలు, 29 రూపాయలు, 26 రూపాయలు ఇలాగా వస్తూ ఉందన్నమాట. మహా అయితే ఒక 40 రూపీస్ దగ్గర వస్తుంది అంతే, అంతకు మించి ఎక్కువ వెళ్ళట్లేదు అనమాట రెవెన్యూ. ఓకేనా? సో రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన వీడియో చూడండి. సో వీడియో వచ్చేసి సెప్టెంబర్ 10వ తారీఖు పెట్టాం. అండ్ ఈ వీడియోకి ప్రతి ఒక్క 1000 వ్యూస్కి 65 రూపీస్ అయితే వస్తుంది. సో చూసారు, ఇక్కడ మీకు క్లియర్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో 20, 29, 40 రూపీస్ ఎక్కడ, 65 ఎక్కడ. ఓకేనా? ఈవెన్ మనకి డబల్ త్రిబుల్ అయిపోయింది రెవెన్యూ. సో ఈ రకంగా మనకి రెవెన్యూ అయితే బూస్ట్ అయింది. అంటే మేజర్గా ఈ అప్డేట్ గురించి నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానివచ్చు, యూట్యూబ్లో కానివచ్చు, ఈవెన్ నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసిన వాళ్ళు కూడా వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నామన్న, అయినా కానీ రెవెన్యూ అనేది అంతగా బెటర్గా లేదన్న. సో ఈవెన్ నేను జాబ్స్ కూడా వదిలేసి వచ్చేసానన్న అని అంటున్నారు. నేను ఎప్పుడైనా చెప్పేది ఒకటేనండి, జాబ్స్ ఎప్పుడు కూడా వదిలేసి రావద్దు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ రోజు రెవెన్యూ మీకు చాలా బెటర్గా ఉంది. మరి లాస్ట్ మంత్ చూడండి, లాస్ట్ మంత్ కొంచెం తక్కువ ఉంది. ఓకేనా? లాస్ట్ ఇయర్ కొంచెం పర్లేదు బెటర్గా ఉంది, బట్ ఆ కింద 2 సంవత్సరాలు చూసుకుంటే మనకి చాలా దారుణంగా ఉంది రెవెన్యూ. ఓకేనా? సో ఒక రోజు యూట్యూబ్ బాగుంటే ఇంకొక రోజు బాగోదు. ఓకేనా? ఎప్పుడు కూడా మీ జాబ్స్ వదిలేసి రాకండి. సో ఇక్కడ యూట్యూబ్ని మీరు ఫుల్ టైం తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రతి నెల ఎలా లేదనుకున్నా, ఎంత దారుణంగా క్యాల్కులేషన్ చేసుకున్నా ప్రతి నెల మీకు ఒక 30,000 40,000 ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ నుంచి అని అనుకున్నప్పుడే మీ జాబ్ క్విట్ చేసి ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో నాకు కొద్ది గొప్ప సరిపోతుంది, అంటే నా ఖర్చులకు సరిపోతుంది కాబట్టి నేను ఫుల్ టైమ్గా ఉన్నాను. ఓకేనా? సో అందుకనే నేనేం చెప్తున్నానంటే, సో మీ జాబ్స్ అయితే క్విట్ చేసి రాకండి. ఓకేనా? అండ్ ఇంకొంతమంది అంటే కొంచెం బాధగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే, అన్న నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేస్తున్నాను, మంచి ప్రొఫెషనల్ కెమెరాస్, మంచి మైక్స్ పెట్టి వాడుతున్నాను, అయినా రెవెన్యూ నాకు పెరగట్లేదన్న అని అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, 1 మంత్ బ్యాక్ మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి రెవెన్యూ ఎలా ఉంది, అండ్ ప్రజెంట్ మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి రెవెన్యూ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేసి కుదిరితే, అన్న నా ఛానల్ పేరు ఇది, రెవెన్యూ అనేది ఇంత % నాకు ఎక్కువ కనిపిస్తుంది, లేదా నాకు పెద్దగా చేంజెస్ ఏం కనిపించలేదు, లేదా తక్కువ కనిపిస్తుంది, ఇట్లా చెప్పండి. అట్లాగే షార్ట్ వీడియోస్కి కూడా రెవెన్యూ అనేది చాలా వరకు పెరిగిందండి. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ షార్ట్ వీడియో ఏదన్నా ఇట్లాగా 1, 2, 3 స్వైపులు చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక యాడ్ అనేది మధ్యలో ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఇంత రేంజ్లో యాడ్ రాదు మనకి. ఇదివరకు ఏంటంటే ఒక 10, 15, 20 స్వైపుల తర్వాత ఒక యాడ్ వచ్చేది, కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఒక 2, 3, 4 స్వైపుల లోపే ఒక యాడ్ పెట్టేశాడు. అండ్ ఈవెన్ దో మీరు ఇప్పుడు లాంగ్ ఫార్మేట్ వీడియో ఏదైనా సరే ఓపెన్ చేసినప్పుడు స్కిపబుల్ యాడ్ వస్తుంది, 5 సెకండ్స్ తర్వాత స్కిప్ ఆప్షన్ వస్తుంది. మీలో చాలామంది ఇదే అబ్జర్వ్ చేశారు లేదో కూడా కామెంట్ చేయండి. స్కిప్ ఆప్షన్ నొక్కిన తర్వాత యాక్చువల్గా ఇదివరకు అయితే మనకి యాడ్ స్కిప్ అయిపోయి డైరెక్ట్గా వీడియో ప్లే అయ్యేది, కానీ స్కిప్ ఆప్షన్ నొక్కిన తర్వాత కూడా ఇంకొక యాడ్ వస్తుంది. మీలో ఎంతమంది ఇది అబ్జర్వ్ చేశారో కూడా కొంచెం కామెంట్ చేయండి. ఓకేనా? అంటే ఇది డిఫరెన్స్ మీకు తెలియాలి కాబట్టి నేను ఇందులో మీకు స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఈవెన్ మీరు టీవీలో యూట్యూబ్ చూసే వాళ్ళు అయితే మాత్రం బీభత్సమైన యాడ్స్ అండి. ఓకేనా? బీభత్సమైన యాడ్స్ ఉన్నాయి.
సో కష్టమో నష్టమో సో యూట్యూబ్ వాడు మనకు ఒక ఛాన్స్ అయితే ఇచ్చాడు, ఓకేనా. సో ఇప్పుడు మీరు చేసే కంటెంట్ రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఇదంతా వద్దు. ఇప్పుడు రెవెన్యూ బాగా వస్తుంది, డబ్బులు చాలా ఎక్కువ వస్తున్నాయి, ఓకేనా. నా వీడియోనే మీకు బెస్ట్ ప్రూఫ్. ఎక్కడ 29 రూపాయలు, ఎక్కడ 65 రూపాయలు అండి, మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి త్వరగా వీడియోస్ చేసుకోండి, నెగ్లిజెన్సీ వద్దు, షార్ట్ వీడియోస్ ఆపండి ఇక, ఓకేనా. ఎందుకంటే లాంగ్ వీడియోస్కి రెవెన్యూ చాలా పెరిగిపోయింది. షార్ట్ వీడియోస్ ఎప్పుడో ఒకసారి సరదాగా చేయండి, నో ప్రాబ్లం. అందులో సాంగ్స్ వాడకుండా మీ సొంతగా ఏదన్నా మీ కంటెంట్ రిలేటెడ్ అయితే చేయండి, సరిపోద్ది, ఓకేనా. లాంగ్ వీడియోస్ మాత్రం మినిమం 8 నిమిషాలు ఉండేటట్టు చూసుకోండి. వీడియో మధ్యలో యాడ్స్ ఎక్కువ పెట్టుకోండి. మిడ్రోల్ యాడ్స్ ఎట్లా పెట్టుకోవాలనేది ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుంది చూడండి, ఇలాగ ఉంటుంది వీడియో. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఐ కార్డ్స్లో వీడియో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూసి మిడ్రోల్ యాడ్స్ అయితే పెట్టుకోండి. సెట్ మంచి రెవెన్యూ అయితే ఉంటుంది. సో ఎవరెవరైతే రెవెన్యూ తక్కువ వస్తుంది అని అనుకుంటున్నారో వాళ్ళకి యూట్యూబ్ ఒక సొల్యూషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. మన వీడియో నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియోలు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు అనమాట. రైట్ నౌ టైం వచ్చేసి 2 అవుతుంది, అర్ధరాత్రి 2 అవుతుంది. సో ఈ టైంలో కూడా నేను వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే బేసిక్గా 5-10 రూపాయలు పెరిగినట్లయితే నేను వీడియో చేయను, కానీ ఇది చాలా ఎక్కువ అమౌంట్ పెరిగింది రెవెన్యూ వైజ్గా. ఎవరెవరైతే క్రియేటర్స్ రెవెన్యూ తక్కువ వస్తుందని డల్గా ఫీల్ అవుతూ ఉంటారో సో అలాంటి వాళ్ళకి కొంచెం నేను బూస్టింగ్ ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేయడానికి ఉద్దేశం అనమాట. ఎవరెవరైతే ఛానల్స్ చేయకుండా పక్కన పెట్టుకున్నారో వాళ్ళు తప్పకుండా వీడియోస్ అయితే చేసుకోండి, రెవెన్యూ అయితే మీకు బెటర్ అంది, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఎందుకే అట్లా పేపర్ నాకు అర్థం కావట్లేదు. వీడియోలో కనిపించాలని ఏంటి నీకు ఆలోచన? పైకి ఎక్కు, చూడు అటు చూడు, వీడియోలో కనిపించాలి. కనిపించవా? అది అక్కడ చూడు.